రవిని, శృతిని ఎలాగైనా సరే ఇంటికి తీసుకొని రావాలి అని తిండి తిప్పలు లేకుండా అలిగి భీష్మించుకొని కూర్చుంటుంది ప్రభావతి. లేదంటే మాయమాటలు చెప్పి నా కొడుకుని ఇల్లరికం తీసుకొని వెళ్ళిపోతారేమో అన్నట్టుగా భయపడి. అయితే బాలు ఒప్పుకోడు. ఎలాగోలా ట్రై చేస్తూ ఉంటుంది. మరోవైపు సంజయ్ ఇటు బాలు మీద, మీనా మీద, మొత్తం కుటుంబం మీద పగ తీర్చుకోవాలి అంటే వాళ్ళ చెల్లెల్ని అడ్డు పెట్టుకోవాలి, వాళ్ళ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి దాన్ని క్షణక్షణం ఇక్కడ టార్చర్ పెడుతూ ఉంటే వాళ్ళు అక్కడ టార్చర్ అనుభవిస్తారన్నట్టుగా అనుకుంటాడు. ఇక ప్రభావతికి ఎటు డబ్బు పిచ్చి ఉంది కాబట్టి ఆమెని అడ్డు పెట్టుకొని కథ అంతా నడిపించాలని చూస్తారు. పెళ్లి సంబంధం అన్నట్టుగా చెప్పి తాంబూలాలు కూడా మాట్లాడిచ్చేస్తారనమాట. అయితే ఈ ప్రభావతి ఏంటి చాలా డబ్బున్న సంబంధం కదా అనుకొని వెళ్ళి తాంబూలాలు కూడా తీసుకుని వచ్చేస్తుంది. అంతేకాదు సత్యంని కూర్చొని పెట్టి ఎంత మంచి సంబంధం వచ్చిందో తెలుసా అని అయితే అంటే బాలుకి డౌట్ వస్తుంది. అమ్మ తెచ్చిన సంబంధం అంటే ఖచ్చితంగా డౌట్ పడాల్సిందే నాన్న అంటూ. కానీ మౌనికకి పెళ్ళి ఇష్టం లేదు. తను ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమించింది. అసలు సంజయ్ని కనుక కానీ చూస్తే కథ మొత్తం ఒక్కసారిగా అర్థమైపోతుంది బాలుకి. తర్వాత ఎలా ఉంటుందో కమింగ్ ఎపిసోడ్స్ చూద్దాం.